ఈ చార్ధామ్ యాత్ర గురించి ఒక లీల, అద్భుతమైన లీల రాధాకృష్ణ. ఒకరోజు నేను ఈ బద్రీనారాయణ స్వామి ఆలయం చేస్తూ ఉంటే మా ఇంట్లో అద్దుకున్నటువంటి వినోద్ వచ్చి, అన్న ఏంది ఇది, ఇవన్నీ చేస్తున్నావు నువ్వు అంటే, అవును మీ అందరికీ కూడా చార్ధామ్ యాత్ర ఆశీస్సులు ఇద్దామనే ఉద్దేశంతో చేస్తానంటే, నిజంగా ఇక్కడ మన ఇంటికి వచ్చి ఈ చార్ధామం చూస్తే నిజంగా ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఆ 4 దివ్యధామాలు చూసింది అంత సమానమా అన్న అని అన్నాడు. ఖచ్చితంగా సమానమే వినోద్ అంటే, అవునా మరి అంత దూరం ఎందుకు వీళ్ళు వ్యయప్రయాసాలకు పోయి ఎందుకు చూస్తారు అంటే, అంతే కరెక్టేనమ్మా అంటే అన్నాడు. అయిపోయింది. అతను జ్యూస్ షాపు వెళ్ళి జ్యూస్ వేసుకుంటూ, నిజంగా ఉత్తరాఖండ్ పోకుండా అంత ఫలితము శ్రీకాంత్ అన్న వాళ్ళ ఇంటికి వినాయక చవితి రోజు నుంచి 9 రోజుల్లో కనుక వస్తే అంత ఫలితం ఉంటుందా అనేటువంటి అనుమానంతో ఉంటూ షాప్ కట్టేసి షాప్ బయట చిమ్ముతున్నాడు. చిమ్ముతూ ఉంటే ఒక కీ చైన్ కనిపించింది. ఈ కీ చైన్ కనిపిస్తే, సరే ఇది ఇనప కీ చైను, ఒకసారి అన్నని అడుగుదాము ఈ కీ చైన్ వాడుకోవచ్చో లేదో, ఎందుకంటే తన కీ చైన్ ఎటో పోయిందిట. ఏదో ఇనప కీ చైన్ కనిపించింది, ఇది ఒకసారి వాడుకుందాము అని చెప్పి అనుకొని, సరే ఆయన ఒకసారి అన్న అడదాం, ఇనుము కదా తీసుకోవచ్చో లేదో అనుకొని మళ్ళీ నేరుగా వచ్చాడు. నేను ఇప్పుడు బద్రీనారాయణకి పెయింటింగ్ వేస్తున్నాను. పెయింటింగ్ వేస్తుంటే, అన్న నాకు ఒక ఇనప కీ చైన్ దొరికింది, వాడుకోవచ్చా అన్నాడు. అమ్మ అది ఇనుముగా అనుకోక్కర్లేదు, అది కీ చైన్, దాని పర్పస్ ఏంది, తాళాన్ని సెక్యూర్గా ఉంచడం కదా, వాడుకోవచ్చు అని చెప్పాను. అంటే ఏమోలేనా నాకు ఇనుముగా అనిపిస్తోంది, నువ్వు తీసుకో అన్నాడు. సరే నేను పెయింటింగ్ వేస్తున్నామని ఇట్లా వేస్తున్నామని చూసి ఏది ఇటు చూద్దామని చెప్పి తీసుకొని చూస్తే, ఆ కీ చైన్కి ఒక తట్టు బద్రీనారాయణ స్వామి, ఒక తట్టు కేదార్నాథుడు, ఆ పైన చార్ధామ్ యాత్ర అనేటువంటి ఉత్తరాఖండ్, శ్రీ ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర అనేటువంటి ఒక సింబల్ ఉంది. ఇది కదా భగవంతుడు అంటే. నిజంగా వారి ఆశీస్సులు మనకు వస్తాయంటే, అవునరా వస్తాయి అని చెప్పి కీ చైన్ మూలంగా మనకు స్వామివారు మనకు నిదర్శనం ఇచ్చారు. ఈ నిదర్శనంతో వాళ్ళ ఆశీస్సులు మనకు లభించాయని మేము పరిపూర్ణంగా విశ్వసించాం. అప్పటి నుంచి ఇంకా ఉత్సాహంగా, అప్పటిదాకా 100 ఉత్సాహం ఉంటే మేము 200 ఉత్సాహంతో మేమంతా కూడా, మా సభ్యులంతా కలిసి ఈ యొక్క మహత్కార్యాన్ని పరిపూర్ణం చేయగలిగాము. మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరూ కూడా భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క ఆలయ నమూనాలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గుళ్ళను కనుక చూసినట్లయితే, ఉత్తరాఖండ్కి వెళ్ళి చార్ధామ్ యాత్ర చేస్తే ఎంత సఫలమో అంత పుణ్యము కూడా మన ఇంటికి వచ్చి చూస్తే వస్తుందని చెప్పడానికి ఈ కీ చైన్ నిదర్శనం. దానికి ఇంకా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది, ఖర్చు కంటే కూడా శ్రమతో కూడుకున్నది. ఆ గుర్రాలు ఎక్కిపోవాలి, ఇవన్నీ ఎక్కి చేయాలంటారు. కానీ మన ఇంటి ఇదంతా ఏం అక్కర్లేకుండా మన ఒంగోలు ప్రజలకి కేవలం ఒక 21 మెట్లు ఎక్కి వస్తే చాలు మనకి చార్ధామ్ యాత్ర. అదేదో సూక్ష్మంలో మోక్షం అంటారు చూడండి, సూక్ష్మంలో మోక్షం అన్నదానికి ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. కావున అందరూ వచ్చి చక్కగా మీ యొక్క ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ అవకాశం ఇప్పుడల్లా మళ్ళీ రాకపోవచ్చు. నేను చెప్పదలుచుకున్నది అది. ఎందుకు ఈ చార్ధామ్ ఇలా పెట్టాలనుకున్నారంటే, పంచపాండవులు 5 32 ఏళ్ల పాటు కురుక్షేత్రం అయిన తర్వాత 32 ఏళ్ల పాటు రాజ్యపాలన చేసి, ఇంకా మనం ఎవరికైనా మానవ జీవిత లక్ష్యం భగవంతుని చేరడమే కదా, అటువంటి ముక్తి మార్గం ఏందో తెలుసుకొని దాని ప్రకారంగా పోదామంటే, అక్కడ ఉన్నటువంటి పండితులను అడిగితే, ఆ ముక్తి మార్గానికి మొదటి మెట్టు ఏంటంటే తీర్థయాత్రలు. అటువంటి తీర్థయాత్రలో కూడా గొప్ప తీర్థక్షేత్రాలైనటువంటి ఈ బదరికా ఆశ్రమము, అలాగే కేదారేశ్వరము, గంగోత్రి, యమునోత్రి, ఇవన్నీ కూడా కనుక యాత్రలు చేస్తే ఖచ్చితంగా అది ముక్తికి సోపానం, కైలాసానికి చేరే ఉపాయం అని చెప్పి తెలుసుకున్నటువంటి ఈ పంచపాండవులు, ద్రౌపది, వీళ్ళందరూ కూడా ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ చార్ధామ్ యాత్రకి బయలుదేరతారు. వీళ్ళు మొదట బదరికా క్షేత్రంలో ఉన్నది ఒకటే భగవంతుడు అనేటువంటి విశిష్టాద్వైత తత్వాన్ని తెలుసుకొని, తర్వాత కేదారానికి వెళ్తూ ఉంటే అక్కడ పరమేశ్వరుడు, చైతన్య రూపుడైనటువంటి పరమేశ్వరుడు ఒక యుద్ధ రూపంలో అగుపించి వీళ్ళందరూ కనిపిస్తే వీళ్ళందరూ కూడా ఆ పరమేశ్వరుని పొందుదామని పోతూ ఉంటే ఆయన భూమిలోకి వెళ్తూ ఉంటాట. ఆ మోపురం మాత్రం ఎట్లాగో భీముడు గట్టిగా పట్టుకోగలుగుతాట. అందువల్ల ఆ కేదారేశ్వర లింగం ఎద్దుకు మోపురంలాగా ఉంటుంది.
అక్కడ ఆ పరమేశ్వరుని వాళ్ళు దర్శిస్తారు. ఆ తర్వాత పవిత్రతకి మారుపోయినటువంటి గంగానది, ఆ గంగానదిలో ఎన్ని రకాల కలుషితాలు కలిసినప్పటికి కూడాను దాని పవిత్రత ఏమాత్రం కూడా పోగొట్టుకోదు. అలాగే ఆమె మనకి ఏం చెప్తున్నదంటే, ఒరే ఈ ప్రకృతిలో అనేకమైన కలుషితమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ కలుషితమైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నప్పటికి కూడా నీ హృదయంలో ఎప్పుడు కూడా నీ హృదయానికి ఉన్నటువంటి సహజమైనటువంటి పవిత్రత పోగొట్టుకోకుండా ఉండాలని చెప్పి ఆ గంగామాత మనకు బోధిస్తున్నది. అలాగే యమనియమముల గురించి యమునాదేవి చెప్తూ మానవుడు ఒక లక్ష్యాన్ని సాధించేటప్పుడు ఎన్నో నియమాలకి వాడు కట్టుబడి ధర్మాధర్మాల విచక్షణతో ప్రవర్తించాలని మనకు యమునా నది చెప్తున్నది. అట్లా ఎవరైతే ప్రవర్తిస్తారో ఆ యొక్క వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని చెప్పి చెప్పడమే ఈ యమునా కృష్ణుల యొక్క సంగమము. ఈ విధంగా మనం ఈ చార్ధామ్ యాత్ర చేసి పంచపాండవుల్లో వాళ్ళందరూ కూడా యాత్ర చేస్తే ధర్మరాజు కైలాసాన్ని పొందుతారు. ఈ యాత్ర అంతా చేసి కైలాసాన్ని పొందాలా, ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఉందంటే ఖచ్చితంగా ఉంది. ఏంటంటే ఆ ప్రత్యామ్నాయం వినాయకుడిని ఈయన పాదాలు కనుక పట్టుకుంటే ఖచ్చితంగా కైలాసం పోతాం. అవునా, నిజమేనా, అలా పోతామా అంటే పోతాం. దానికి మహాత్మురాలైనటువంటి అవ్వయ్యారు కథ చెప్తోంది. అవ్వయ్యారు అనేటువంటి ఒక ఆమె కేవలం రోజు కూడా ఈ వినాయకుడిని తన యొక్క పిల్లవాడిగా భావించి ఒక బెల్లం మొక్క నైవేద్యం పెడుతూ ఆయన విగ్రహానికి స్నానం చేసి ఇట్లా ఉంటూ ఉంటే కొంతమంది మహాత్ములు సిద్ధులు కూడా రామేశ్వరం నుంచి కైలాస యాత్ర చేస్తూ ఈ అవ్వయ్యారు గుడిసె దగ్గరికి వస్తారట. వెనక రోజులు గుడిసెలు కదా, అలా అవ్వయ్యారు గుడిసె దగ్గరికి వచ్చి చూస్తే ఈమె లోపల వినాయకుడికి ఏదో బెల్లం మొక్క పెట్టుకుని పూజ చేసుకుంటుంది. ఓసి పిచ్చి తల్లి ఇంకా ఎన్నాళ్ళు ఇట్లా విగ్రహారాధన చేస్తుంది, మేమంతా సిద్ధులం కదా, యోగశక్తితో ఈమెను కైలాసం తీసుకుపోదామని చెప్పి వీళ్ళు అనుకొని, అవ్వయ్యార్ మాతో కలిసి కనుక నువ్వు బయలుదేరితే మేము నిన్ను యోగ మార్గం చేత కొన్ని రోజుల్లో కైలాసానికి చేర్చగలము అని అంటారు. కానీ ఏమంటుంది, అయ్యా మేము ముసలిదాన్ని, నేను ఇంక ఇప్పుడు ఏమొస్తాను, అదిగాక మా పిల్లవాడు ఇంట్లో ఉన్నాడు, ఆ పిల్లవాడికి ఎవరా కాదు ఆ పిల్లవాడు వినాయకుడే, ఆ పిల్లవాడికి స్నానం ఎవరు చేయిస్తారు, ఆయనకి బెల్లం ఎవరు పెడతారు, ఇవన్నీ ఎవరు చేస్తారు, నేను రాలేనంటుంది. పిచ్చిదానా, నీకు వచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నావు, నీకు ఇంకా నీ అంత మూర్ఖురాలు లేదని చెప్పి ఆ సిద్ధులంతా వెళ్ళిపోతారు. అవ్వయ్యారు లోపలికి వచ్చి వినాయకుడితో చెప్తుందట, స్వామి విన్నారా, వాళ్ళంతా కూడా కైలాస యాత్ర చేస్తున్నారట, నేను చేయలేకపోతున్నానంటే వెంటనే ఆ విగ్రహంలో నుంచి ఒక గణపతి ముఖం ప్రత్యక్షమయ్యి, ఏనుగు ముఖం ప్రత్యక్షమయ్యి తొండంతో ఒక్క చుట్టు అవ్వయ్యారిని తీసుకుపోయి క్షణకాలంలో తీసుకుపోయి కైలాసంలో కూర్చుందట. అవ్వయ్యారు ఎట్లా చూసుకుంటే వెనక ప్రమదగణాలతో పరివేష్టించబడినటువంటి పార్వతీ పరమేశ్వరులు దర్శిస్తారు. కొన్ని రోజుల తర్వాత ఈ సిద్ధులంతా కూడా వెళ్ళి కైలాసాన్ని చూస్తే అవ్వయ్యారు అప్పటికే వచ్చి ఉంటుంది. ఏమవ్వయ్యారు, మేము పిలిస్తే నువ్వు రాలేదు, మాకంటే ముందు ఎట్లా వచ్చావు, ఏంది ఇది అంటే, నాకేం తెలియదు నాయన, నేనెంత మాత్రపురాలని, అదిగో ఆయన్ని ఆ పాదాలను అట్లా పట్టుకున్నానంతే, ఆయన నన్ను తొండంతో క్షణంలో తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అది అందువల్ల ఈ భక్తులందరికీ కూడా అంటే ఇంకా రెండో ఛాన్స్ లేదు, చార్ధామ్ యాత్ర చేసి కైలాసం పొందడమా, లేదంటే వినాయకుడు పాదాలు పెట్టుకుని కైలాసం పొందడమా, రెండు మన దగ్గరే ఉన్నాయి కాబట్టి కైలాసం పొందడం అనేది ఖచ్చితమైనటువంటి నిర్ణయం కాబట్టి అందువల్ల ఈ రెండు విధాలుగా వాళ్ళని భక్తులందరినీ కూడా మానసికంగా కైలాస యాత్ర చేయించాలనే ఉద్దేశంతో ఈ చార్ధామ్ యాత్ర సహిత కైలాస గణపతి అనేటువంటి కాన్సెప్ట్తో మేము మా శిష్య బృందం అంతా కలిసి ఒక మండల దీక్ష జూలై 17వ తారీఖు మొదలుపెట్టాము. వినాయక చవితికి ముందు 41 రోజు అయిపోయేటట్టుగా ఆ మండల దీక్షగా రోజు కూడా స్వామివారిని హృదయంలో నిలుపుకొని ఆ బదరికాశ్రమం యొక్క వైశిష్టం ఏదైతే ఉందో విశిష్ట అద్వైతం, ఆ తత్వాన్నంతా కూడా సత్సంగ రూపాల్లో పౌరాణిక రూపాల్లో చెప్పుకుంటూ, పౌరాణ కథల రూపంలో చెప్పుకుంటూ, అలాగే ఈ గంగా యొక్క పవిత్రత, యమునా నది యొక్క విశిష్టత గురించి తెలుపుకుంటూ ఈ పారాయణాలతో సత్సంగాలతో 41 రోజు నుంచి ఈ ఆలయ నమూనాలను మేమంతా కూడా తయారు చేయడం జరిగింది. ఫైబర్ బోర్డ్ అనేటువంటి మెటీరియల్స్తో ఆ పెయింటింగ్స్ కానీ అవన్నీ కూడా మేమంతా కలిసి మా అందరి యొక్క శ్రమతో కూడుకున్నటువంటి ఆలయాలు ఇవి. మా అందరిలో భగవంత్ భావనలతో చేసేటువంటి ఆలయాలు. అలాగే ఒక 4 రోజుల నుంచి స్వామివారు 4 రోజులేమో కైలాసానికి పట్టింది, ఒక 4 రోజులేమో స్వామివారు విగ్రహ రూపకల్పనకి పట్టింది. ఈ విధంగా ప్రతి భావనలోనూ భగవద్భక్తి నిలుపుకోవడం వల్ల ఈరోజు మా గణపతి చాలా విశేషంగా ఒంగోలు మంగమూరు రోడ్డు వినకోట వారి వీధిలో ఉన్నటువంటి మా మూర్తి భక్తులకు కోరికలు తీర్చడంలో కొంగు బంగారమై అందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ
అందరి అభీష్టాలు నెరవేరుస్తూ మన ఇంట్లో కొలువు తీరు ఉన్నారు. కావున భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు పొంది ఈ సంవత్సరం మీరు ఒక కోరిక కోరుకుంటే వచ్చే సంవత్సరానికి స్వామిని అది నెరవేరుస్తారు. అది స్వామివారి యొక్క అనుగ్రహం. అది ధర్మబద్ధమైన కోరిక అయితే నీ సంకల్పము నీ ప్రయత్నము గట్టిగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో సందేహమే లేదు. అందువల్ల మీరందరూ కూడా విచ్చేసి భగవత్ కృపకు పాత్రలు కాగలరని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఒకసారి ఆ పాంజీ అందరం జై గణేష్ మహారాజ్ అన్న.